హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. అయితే ఈరోజు వీడియో గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. 2 కట్టలు తెచ్చున్నాం గోంగూర కట్టలు. చూడండి, నాకు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. గోంగూర పచ్చడి మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి, ముందు గోంగూర ఒలుచుకున్నాక 2-3 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ బాగా. ఎందుకంటే బాగా మట్టిలో ఉంటుంది కాబట్టి, అది కాక పురుగు మందులు కొడుతుంటారు. అందువల్ల బాగా రాళ్ళు ఉప్పు ఉంటే కానీ అది కొంచెం వేసి ఒకసారి నానబెట్టి కాసేపు కడుక్కుంటే ఇంకా మరీ మంచిది. చూడండి ఫ్రెండ్స్, బాగా కడిగాక ఇది ఇది ఉంటుంది కదా వడకట్టేది, దాంట్లో పెట్టేసుకోండి, నీళ్ళన్నీ ఉడుస్తాయి. దాంట్లో పెట్టేసుకున్నాక కొంచెం నీళ్ళన్నీ ఉడుస్తాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని కాదు, స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకున్నాక హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఏమనుకోవద్దండి. ధనియాలు మాత్రం నేను 2 స్పూన్లు వేసుకుంటాను ఫ్రెండ్స్, చిన్న టేబుల్ స్పూన్తో. ఆవాలు, జీలకర్ర కూడా బాగానే వేసుకుంటాను. కొద్దిగా మెంతులు, ఎండుమిరపకాయలు, ఇది బాగా మెత్తగా మిక్సీకి వేసేసుకొని పొడి మిక్సీ జార్లోకి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పొడి చేసేసుకుంటాము. ఈ లోపల మనం అదే బాండల్లో ఇంకా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడికి. మరీ డ్రై అయిపోయినట్టు ఉండకూడదు. ఇంకా ఈ గోంగూర దంచేది ఏం లేదు ఫ్రెండ్స్, అంతా ఇలాగే వాట్ చేసుకొని బాగా గెంటుతో కలిపెడతా ఉంటే మెత్తగా అయిపోద్ది. ఈ మనం మిక్సీకి వేసుకున్న ఈ పొడిని ఎత్తి దాంట్లో వేసేది. ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్, సాల్ట్ 2 స్పూన్లు వేసాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇంగు వేయని మర్చిపోయాను ఫ్రెండ్స్, దాంట్లో ఫస్ట్లోనే వేసి ఉండాలి, ఇప్పుడు వేస్తాను. కొంచెం సేపు మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్, కాసేపు మధ్య. ఈ లోపల మనం మిక్సీ పొడి వేసుకుందాము. పొడి ఆడిచ్చేస్తాం ఫ్రెండ్స్ మిక్సీలో. నేను ఈ పొడి అంతా వేసుకొని ఫ్రెండ్స్ కొద్దిగా తీసి పెట్టుకొని వేసుకుంటాను. తర్వాత టేస్ట్ చూసుకొని కలిపేసుకుంటాను. మళ్ళీ ఎక్కువ కారం అట్లా అయిపోద్ది కదా. అంతే ఫ్రెండ్స్, ఇట్లా అంతా ఉండాలి. ఇట్లా కలిపెడతా ఉంటే మెత్తగా అయిపోద్ది. మీకు ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మనం ఎంత బాగా ఇలా అంటే బాగా స్మూత్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా దంచే పని లేదు, ఏం లేదు. హాయిగా ఇలాగ చేసేసుకుంటే ఒకే పని అయిపోద్ది. పొడి జల్లేసుకోవడమే, ఇంకేం లేదు. నేను తిరగమాత కూడా పెట్టను ఫ్రెండ్స్. కావాలన్న వాళ్ళకి ఉల్లిపాయలు దంచి వేసుకుంటా, ఎందుకంటే నిలవ ఉండదు కదా ఉల్లిపాయ దీంట్లో వేసేస్తే. అందుకని దంచేసుకొని అన్నం తినేటప్పుడు పచ్చట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం పొడి వేస్తాం ఫ్రెండ్స్.
ఇంకా ఉంది, చూసుకొని వేసుకుందాం. మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. మిక్సీకి వేసినంత కూడా అది ఇంకా మెత్తగా వచ్చేసింది చూడండి. మనం ఏం చేయబడలేదు, దీన్ని గెంటితో అలా అలా కలిపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. ఈ బాండలు ఏంది ఇంత బ్లాక్గా ఉందనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఇది చాలా కాలం నాటి బాండలు ఫ్రెండ్స్. ఇది మా అమ్మ వాళ్ళ కాలం నాటిది, కానీ గట్టిగా ఉంది, బరువుగా. అందుకే నేను దీన్ని మార్చకుండా ఇలాగే పెట్టుకున్నాను. అప్పుడప్పుడు కత్తి ఏదో చాకు తీసుకొని గీక్కుంటాను, కానీ మళ్ళీ అలాగే నల్లగా వచ్చేస్తుంది. కానీ వెయిట్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఇది బాగా అందుకే ఇది మార్చబుద్ధి కాలేదు నాకు. అయిపోయింది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి. కొంచెం చూద్దాం ఉప్పు. కొంచెం ఉప్పు తక్కువ ఫ్రెండ్స్. నాకు ఫోన్ పట్టుకొని వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకే నేను ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇబ్బంది అయిపోతుంది. గోంగూర పచ్చడి ఇలాగే ఎంతమంది చేస్తారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా సరిపోయింది. ఈ పచ్చడి మామూలుగా డైలీ వాడుకునే దానికి ఫ్రెండ్స్, ఇది ఒక 3 రోజులు 4 రోజులు ఉంటుంది. మామూలుగా ఊరగాయ పచ్చడి, నిలువ పచ్చడి అంటే అది వేరేది, ఇంకోసారి వీడియో పెడతాను ఫ్రెండ్స్. వేసాక అన్నం కొద్దిగా వేసి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.